రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం ముందుకు పోతా ఉంటే అనేక కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం కావడం కోసం కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అనేక కేసులు వేసినారు. కానీ వాళ్ళ నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నారు? పాలమూరు రంగారెడ్డిని సకాలంలో పూర్తి చేయలే కేసీఆర్, ఫలితం ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలేనటువంటి దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నారు. ఒకవైపు సహకరించని కేంద్రం మన నీటి వాటా తేల్చకుండా 9.5 ఏళ్లైనా సరే కృష్ణా నదిలో ఆంధ్ర తెలంగాణ వాటాను పంచకుండా ఒకవైపు కేంద్రం సహకరించని తీరు, మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి కేసులు, వీటన్నింటినీ అధిగమిస్తూ మనం ముందుకు పోయి పాలమూరు రంగారెడ్డిని రాష్ట్ర సొంత నిధులతోన మనం దాదాపు పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రవాహ కాలువలు తవ్వుకుంటే ఈ స్థితిలో హలో ఈరోజు ఆర్కెస్ట్రా సైలెన్స్ ఒక పెనుముప్పును, ఒక ప్రమాదాన్ని తెలంగాణ ప్రజల యొక్క జీవన్మరణ సమస్య అయినటువంటి కృష్ణా నది జలాల మీద ఒక గొడ్డలి పోటు లాంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. అదేంటంటే నీటి వాటా తేలే వరకు మన అజమాయిషిలో ఉండే నాగార్జున సాగర్, ఆంధ్ర అజమాయిషిలో ఉండే శ్రీశైలం పర్మనెంట్ గా నీటి వాటా తేలే వరకు ఇది కొనసాగాలని చెప్తా ఉంటే కేసీఆర్ 9 ఏళ్లు దాన్ని కాపాడుతా వస్తుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న జనవరిలో 17వ తేదీ నాడు కేంద్రంలో జరిగినటువంటి మీటింగ్ లో ఆంధ్ర తెలంగాణ 2 పార్టీలు ఒప్పుకొని వచ్చినాయి. ఏం ఒప్పుకొని వచ్చినాయి? ఈ కృష్ణా ప్రాజెక్టులను వాటి కింద ఉండే మొత్తం అవుట్లెట్స్ ని కేఆర్ఎంబి పరిధికి ఇవ్వడానికి, మన రాష్ట్రం యొక్క హక్కుల్ని వాళ్ళ చేతిలో పెట్టడానికి అంగీకరించి సంతకాలు పెట్టేసి వచ్చినారు. ఇవాళ సంతకాలు పెట్టిందే గాక మేమేం పెట్టలేదు, కేసీఆర్ అంగీకరించిండని చెప్పి వైపు మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళ శాసనసభలో ఏ రకంగా మళ్ళీ తీర్మానం పాస్ చేస్తారు? ఒకవేళ కేసీఆర్ అప్పగించి ఉంటే మీరు శాసనసభలో తీర్మానం ఎందుకు చేయవలసి వస్తుంది? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృష్ణా జలాలే కాదు, వాళ్ళు ఇచ్చిన ఏ హామీలను అమలు చేసే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు, ఆ ఉద్దేశం వాళ్ళకి లేదు. దురదృష్టం ఏంటంటే ఒకనాడు మన నీళ్లను, మన రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పినారు, ఆంధ్రలో కలిపేసినారు. ఇవాళ మనకు ఉండేటువంటి రాష్ట్రం అయినాక కూడా మనకు ఉండేటువంటి కృష్ణా జలాల మీద మనకున్న హక్కును కృష్ణార్పణం చేసి ఆంధ్రకు అప్పచెప్పేటువంటి కుట్ర పన్నారు. దీన్ని బహిరంగపరిచి తేటతెల్లం చేసి ప్రజల్లోకి తీసుకుపోవడం కోసమే మరోసారి జల ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికే ఇవాళ నల్లగొండ వేదికగా ఈ శంఖారావాన్ని మోగించడానికి కేసీఆర్ గారు మరోసారి మీ ముందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వాగతించి సభను దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు.